చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ సమరానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలను కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన తతంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర అధికారులతో సమీక్షలు జరిపారు. ఓటర్ల జాబితాను సిద్ధం చేసే కార్యక్రమాల్లో ఈసీ నిమగ్నమైంది. త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుస విజయాలు కాంగ్రెస్ ప్రభుత్వ ఆత్మస్థైర్యాన్ని పెంచింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ విజయం సాధించి జోరు మీదున్న కాంగ్రెస్ ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో విజయ పరంపరలను కొనసాగిస్తున్న హస్తం పార్టీకి మున్సిపల్ ఎన్నికలను కూడా ఇదే ఊపులో జరిపించాలని ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. రిజర్వేషన్లకు సంబంధించిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం, తర్వాత సుప్రీంకోర్టులో కొట్టేయడంతో స్థానిక సంస్థల ఎన్నికలకు ఇచ్చిన నోటిఫికేషన్ను తర్వాత రద్దు చేసింది ఎన్నికల సంఘం. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం 3 విడతల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసింది. ఈ ఎన్నికల్లో ప్రజల ఆదరణను చూసిన సీఎం, మంత్రులు ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లు సెక్రటేరియట్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ నెల 22న విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఓటర్ల తుది జాబితాపై నివేదికను సిద్ధం చేస్తోంది. గత రిజర్వేషన్ల ప్రతిపాదనను, కొత్తగా రిజర్వేషన్ల ఖరారుపై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇవి క్లారిటీ రాగానే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయనుంది ప్రభుత్వం. ప్రభుత్వం నుంచి క్లారిటీ రాగానే మున్సిపల్ ఎన్నికల నగారా కూడా మోగనుంది. రిజర్వేషన్ల చిక్కుముడి కారణంగా గతంలో బీసీలకు ఇచ్చిన 42% రిజర్వేషన్లు అమలు చేయడం సంకటంగా మారడంతో పాత రిజర్వేషన్ల శాతంతోనే ముందుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.